నమస్తే, వెల్కమ్ టు క్రైమ్ రిపోర్టర్. నేను క్రాంతి. మృగాళ్ళు రెచ్చిపోతున్నారు. చిన్న చిన్న ఘర్షణల పేరుతో క్రైమ్ ట్రాక్లో ఇరుక్కుంటున్నారు. చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరు. చిన్న క్లూ చాలు నేరస్తుడిని పట్టుకోవడానికి. పోలీసుల నిశిత దృష్టి దోషులను కటకటాల వెనక్కు నెడుతుంది. క్రిమినల్స్కు శిక్ష తప్పదు. దోషులు తప్పించుకోలేరు. మహానగరంలో మాయగాళ్లున్నారు, తస్మాత్ జాగ్రత్త. ఒక్కసారి చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాల్సి కడప జిల్లాలో కలకలం రేగింది. 6 ఏళ్ల అమ్మాయిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రాజంపేటలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ రెడీగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, కిడ్నాప్కి గురైన బాలిక వివరాలు ఏమైనా తెలిసాయా? అలాగే కిడ్నాప్ ఎవరు చేశారు? పోలీసులు ఇప్పటివరకు ఏమైనా విచారణ చేశారా? ఈ రోజే ఫిర్యాదు అందింది. వాస్తవంగా సంఘటన మాత్రము 4 రోజుల క్రితం రైల్వే స్టేషన్ లో, రాజంపేట రైల్వే స్టేషన్ లో జరిగింది. ఈ స్టేషన్ లో జరిగిన నేపథ్యంలో అంటే ఈ బాలిక తల్లి ఊరు వెళ్తున్న నేపథ్యంలో ఆమె ఏమరపాటుగా ఉన్న నేపథ్యంలో కొంతమంది మహిళలు వచ్చి ఈ బాలికను కిడ్నాప్ చేశారు, 6 ఏళ్ల బాలికను అని చెప్తున్నారు. అయితే ఎక్కడైనా తప్పిపోయిందా అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా బంధువులు కానీ అక్కడ కొన్ని ప్రాంతాలు, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో కూడా ఈ 4 రోజులుగా వెతుకులాట చేశారు. అయితే చివరికి ఏమి తెలియకపోవడంతో వీళ్ళు ఒక అంచనాకు వచ్చారు. కొంతమంది మహిళలు పాపతో ఆడుకోవటం కానీ ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు కిడ్నాప్ చేసి ఉంటారు, ఏదైనా వాహనంలో తీసుకుపోయి ఉంటారని అనుమానం వచ్చి ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ రోజు విచారణ ప్రారంభించారు. ఇంకా వివరాలు అయితే తెలియాల్సింది. క్రాంతి, శ్రీనివాస్, అండ్ అక్కడ సీసీటీవీ కెమెరాస్ ఆధారంగా ఏమైనా ఇన్ఫర్మేషన్ లభించే అవకాశం ఉందా? రాజంపేట రైల్వే స్టేషన్ లో సీసీ కెమెరాస్ లేవు. మొత్తం మీద అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ అక్కడ ఉన్నటువంటి జనం కూడా ఫ్లోటింగ్ పాపులేషన్ కాబట్టి వాళ్ళు ఎవరు కూడా గుర్తించలేదు. తల్లి కూడా వాళ్ళని సక్రమంగా గుర్తించలేని పరిస్థితి. అయినా సీసీ కెమెరాస్ కి సంబంధించి కానీ ఇతర ఏదైనా కెమెరాస్ ఉన్నాయనేటువంటి అంశం కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఫిర్యాదు అయితే ఇప్పుడే అయింది కాబట్టి పూర్తి స్థాయిలో దర్యాప్తు ఇంకా ప్రారంభం కాలేదు. క్రాంతి. ఓకే శ్రీనివాస్. ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్ల ముఠాతో పాటు వారికి సహకరిస్తున్న 2 భారతీయులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నైజీరియాకు చెందిన పాస్కల్ ఇమాన్యుయల్ అనారోగ్యం కారణంగా పరీక్షలు నిర్వహించుకునేందుకు ఇండియా వచ్చాడు. వీసా గడువు దాటి 2 ఏళ్లైనా ఇండియాలోనే మకాం వేశాడు. ముంబైలో నైజీరియన్లు నిర్వహించే హోటల్లో ఉంటూ ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నాడు. ఆన్లైన్లో BMW కారును అమ్మకానికి పెట్టారు. హైదరాబాద్కు చెందిన షేక్ జిలానీ కారును కొనేందుకు ఒప్పందం కుదుర్చుకుని 18 లక్షలు చెల్లించాడు. అయితే డబ్బు చెల్లించిన కారు ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో నైజీరియన్ ముఠా బండారం బయటపడింది. నిందితుల దగ్గర నుంచి కారు, ల్యాప్టాప్, 2 ట్యాబ్స్, 19 మొబైల్ ఫోన్లు, ఐడెంటిటీ కార్డులు తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ quikr.com అనే దాంట్లో ఒక BMW కారు, నేను US వెళ్తున్నాను, అది కస్టమ్స్లో ఉంది, దాన్ని అమ్ముకొని US వెళ్ళిపోతున్నా అని చెప్పి అతను ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది. అది చూసిన తర్వాత ఇతను తక్కువ ధరలో దొరుకుతుంది కదా అని చెప్పి అతను అడ్వాన్స్ అయినాడు. ఈ అడ్వాన్స్ అయిన క్రమంలో వాళ్ళు ఈయన తక్కువ ధరలో వస్తుందని ఇతను కొనుక్కోవాలనుకున్నందుకు వాళ్ళు దీన్ని ఎరగా చూపించి ఆ తర్వాత వాళ్ళు మీరు కొంత ఫస్ట్ కస్టమ్స్ నుంచి బండి బయటికి రావాలంటే కొంత అమౌంట్ కావాలని అట్లా దశల వారీగా 18.63 లక్షల క్యాష్ వాళ్ళ అకౌంట్లో వేయించుకోవడం జరిగింది. ఆ అకౌంట్లో అంటే వాళ్ళు ఫారిన్ నేషనల్స్ కాబట్టి వాళ్ళకి ఇక్కడ వాల్యూ డాక్యుమెంట్స్ లేవు, అకౌంట్స్ లేవు కాబట్టి వాళ్ళు ఈ పాలకల్లు మోజెస్ అనేటాన్ని ఇంకొక లేడీని కూడా వాళ్ళు ఈ స్కీమ్ మొత్తంలో ఇన్వాల్వ్ చేసి వీళ్ళతో మాట్లాడించడం చేయడం, ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఇవ్వడం, ఈ నెంబర్స్ ఇస్తే వీళ్ళు దాంట్లో డబ్బులు ఇస్తే స్వైప్ చేసి తీసేసుకున్నారు. హైదరాబాద్ నగర్ శివారులో వాటర్ ట్యాంకర్ల వ్యాపారం అక్రమార్కులకు సిరులు కురిపిస్తోంది. అక్రమంగా నీటిని తరలిస్తూ కోట్లు దండుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండటంతో వాటర్ ట్యాంకర్ల బిజినెస్ 3 బోర్లు 6 ట్రిప్పులుగా సాగుతోంది. ఇది నగర శివారులో సాగుతున్న వాటర్ దందా. రాత్రి 9 అయితే చాలు శివారులో ఈ వాటర్ ట్యాంకర్ల హడావుడి మొదలవుతుంది.
ఎలాంటి అనుమతులు లేకుండా నీటిని ట్యాంకర్లతో సరఫరా చేసేస్తున్నారు. కొందరు బోర్లు ఉన్న వారి దగ్గర ట్యాంకర్ నీటిని తక్కువ ధర కొనుగోలు చేస్తున్నారు. ఇంకొంతమంది బోర్లు వేయించి మరీ ఈ దందాకు దిగుతున్నారు. ఇక మరికొందరైతే కరెంటు కూడా చోరీ చేస్తున్నారు. కరెంటు లేని సమయంలో జనరేటర్ల ద్వారా నీటిని తోడేస్తున్నారు. ఇక్కడ చూడండి, పెట్రోల్ బంకుకు రోజు పెట్రోల్ సరఫరా చేసి ఈ ట్యాంకర్ను కూడా వాటర్ బిజినెస్ లాభసాటిగా ఉండడంతో వాటర్ ట్యాంకర్గా మార్చేశారు. కోకాపేట్, ఖానాపూర్, ఒట్టినాగులపల్లి, గండిపేట్, నార్సింగ్ పరిసర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీలో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలకు నీటిని సరఫరా చేస్తున్నారు. ఇలా ఒక్కో ట్యాంకర్ రోజుకు 10 ట్రిప్పుల వరకు తోలుతున్నాయి. ఒక్కో ట్యాంకర్కు 2,500 రూపాయల చొప్పున రోజు 10 ట్రిప్పులు సరఫరా చేస్తున్నారు. అంటే దాదాపు ఒక్కో ట్యాంకర్ ద్వారానే రోజుకు 25,000 సంపాదిస్తున్నారు. ఇలా మొత్తం రోజుకు 70 నుంచి 80 ట్యాంకర్ల వరకు నీటిని సరఫరా చేస్తూ లక్షల్లో ఆర్జిస్తున్నారు. అంటే నెలకు కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. 600 రోజు 3-4 దొరుకుతుంది. గచ్చిబోల్లే ఎక్కడ వస్తుంది? హాస్టల్కి వస్తాయి. ఎక్కడ తీసుకోపోతాయి వాటర్ అంతా? కంపెనీలకి. ఏ కంపెనీ? మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, దాని ఎంత ఒక ట్రిప్కి ఎంత బండికి? తెలియదు సార్ మాకు. ఎన్ని ట్రిప్పులు కొడతావు ఒక రోజు? 2 1 అట్లా పడుతుంది. నైట్లో నైట్లో పడతాం. పావులు రేపు ఒకసారి పడుతుంది సార్. నైట్లో ఎన్ని ట్రిప్పులు కొడతావు? నైట్లో 2, ఇప్పుడు పావులు 1, నైట్ 2 అట్లా పడుతుంది. ఎన్ని వేలు లీటర్ మరి? 30,000 సార్. సాక్షి ఇచ్చిన సమాచారంతో రాజేంద్రనగర్ తహసీల్దార్ చంద్రశేఖర్ 5 లారీలను సీజ్ చేశారు. సీజ్ చేసిన లారీలను స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. చోట్ల దాడులు జరుగుతున్నాయి. ప్రతి చోట కూడా ఎక్కడ ఇలాంటి సమాచారం ఉన్నా ఇమీడియట్గా చేస్తున్నాం. జనరల్గా ఏంటంటే ఇప్పుడు కొన్ని 1-2 బోర్లను కూడా ఇప్పటికి ఆల్రెడీ సీజ్ చేసాం. మిగతా బోర్లు కూడా సీజ్ చేస్తున్నాం. ఇవాళ కూడా అది దాడులు జరుగుతున్నాయి, నడుస్తున్నది. మెయిన్గా వీటిని వాటర్ ట్యాంకర్స్ని, తర్వాత బోర్లను సీజ్ చేస్తున్నాం. ఎప్పుడైనా జనరల్గా ఏం చేస్తున్నామంటే సీజ్ చేసి వాటికి పెనాల్టీలే సీజ్ చేస్తున్నాం. ఇప్పుడు మాత్రం క్రిమినల్ చర్యలే తీసుకుంటున్నాం. బోరు వేసి నీటిని తరలిస్తుంటే భూగర్భ జలాలు అడిగంటిపోతున్నాయని శివారు ప్రాంత గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఓవైపు వర్షాభావం, మరోవైపు కరెంటు కోతలతో తల్లడిల్లుతున్న రైతాంగాన్ని అక్రమ నీటి వ్యాపారం మరింత కుంగదీస్తోంది. కనీసం ఆరుతడి పంటలకు కూడా నీరందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు రైతులు. ఇదిలా సాగితే భవిష్యత్తులో భూగర్భ జలాలు పూర్తిగా అడిగంటిపోయే ప్రమాదం ఉందంటున్నారు. దేశంలో సైంటిస్టుల కంటే బాబాలకే ఎక్కువ డిమాండ్. సినిమా డైలాగ్కు సరిగ్గా సరిపోయింది నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన. నకిలీ బాబాల గురించి ఎన్ని ఘటనలు వెలుగు చూస్తున్నా అమాయక జనాన్ని కొత్త కొత్త మాయలతో బాబాలు బుట్టలో వేసుకుంటూనే ఉన్నారు. నెల్లూరు జిల్లాలో ఒక నకిలీ బాబా తనకు మంత్రశక్తులున్నాయని చెప్తూ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు. నెల్లూరు నగరంలోని ఆదిత్యనగర్ సాయిబాబా ఆలయంలో పూజారిగా వ్యవహరిస్తున్న కోవూరు శేషయ్యకు దేవుడి మీద కంటే ఆలయానికి వచ్చే మహిళా భక్తులపైనే ఎక్కువ దృష్టి. ఎవరైనా ముభావంగా ఉంటే వారితో మాటలు కలిపి మంచి చేస్తానని నమ్మించేవాడు. పూజల పేరుతో లక్షలాది రూపాయలు ఆర్జించారు. తీవ్ర మానసిక సమస్యతో కొట్టుమిట్టాడే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవాడు. ఇటీవల నెల్లూరులో ఒక మహిళ ఈ బాబా ప్రవర్తనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాబాను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. దోపిడీలు, దొంగతనాలు అంటే అంతకుముందు ఈ బాబా పేరు లేదు, కానీ ఇతను అక్కడ గతంలో దొంగతనాలు నేరాల కేసుల్లో ఉన్నాడు. కేసుల్లో మాత్రం ఈ బాబా గతంలో పలు నేరాల్లో నిందితుడు. ఆరునగర్ పోలీస్ స్టేషన్లో ఈ బాబాపై పలు కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని కోవూరు, కావలి స్టేషన్లలో కూడా కేసులున్నట్లు పోలీసులు చెబుతున్నారు. బాబాను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు అంటున్నారు. సాక్షి న్యూస్, నెల్లూరు. ఆడపిల్ల పుట్టిందని 5 లక్షలు అదనపు కట్నం కావాలన్నాడు. తాను చేసే దొంగ పనులను బయటపెట్టిందని యాసిడ్ పోసి చంపుతానని బెదిరించాడు. ప్రాణభయంతో ఆ వివాహిత పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదు. న్యాయం కోసం కన్నబిడ్డతో గృహహింస నివారణ సెల్ మెట్లెక్కింది. తనకు జరిగిన అన్యాయం మరో మహిళకు జరగకూడదని కోరుతోంది. విశాఖ ఎంవీపీ కాలనీ డిఆర్టీఏ కాంప్లెక్స్ ఆవరణలో ఏడాదిన్నర చిన్నారితో కూర్చున్న ఈమె పేరు అనితారెడ్డి. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈమెకు
ఓ మ్యాట్రిమనీ ద్వారా విశాఖకు చెందిన కడప జిల్లా వాసి సుబ్బారెడ్డి అలియాస్ సతీష్ రెడ్డితో వివాహమైంది. తాను విశాఖలో రైల్వే కాంట్రాక్టర్గా పనిచేస్తున్నానని అందరినీ నమ్మించాడు. స్వస్థలం కడపలో తనకు 80 కోట్ల ఆస్తులున్నాయని మాయమాటలు చెప్పాడు. మొదటి భార్యతో విడాకులు తీసుకున్నానంటూ కొన్ని పత్రాలు చూపించాడు సుబ్బారెడ్డి. దీంతో ఘనంగా కట్టకానుకలు సమర్పించి పెళ్లి చేశారు. కోటి ఆశలతో విశాఖలో అడుగుపెట్టిన అనితారెడ్డికి భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఆమెను ఇంట్లో బంధించి బయట జల్సా చేసేవాడు సుబ్బారెడ్డి. అప్పులవాళ్ల వేధింపుల నుంచి తప్పించుకునేందుకు కాపురాన్ని మధురవాడ మార్చేశాడు. గర్భవతైన అనితను శారీరకంగా మానసికంగా వేధిస్తుండటంతో తల్లిదండ్రులు డెలివరీ నిమిత్తం ఢిల్లీ తీసుకువెళ్లారు. ఆడపిల్ల పుట్టిందని చెప్పినా సుబ్బారెడ్డి రాలేదు. దీంతో కుమార్తెను తీసుకుని అనిత విశాఖకు వచ్చింది. జరిగిన వెంటనే నుంచి నన్ను చాలా టార్చర్ పెట్టారు. డౌరీ కోసం, గోల్డ్ కోసం హెరాస్మెంట్ చేయటం, ఫిజికల్లీ టార్చర్ చేయటం, చాలా వరకు ఇబ్బంది పెట్టారు. నేను అన్నీ ఓడ్చుకుంటానే ఉన్నాను. అందరికీ చెప్పాడు కి అమ్మాయి ఎక్కడైనా విశాఖపట్నంలో నాకు కనిపించినట్టయితే యాసిడ్ పోసేస్తాను, నన్ను అంతలక్క నుంచి ఇరికిచ్చేసినది, నావన్నీ దొంగ పనులన్నీ బయట పెట్టేసాది అని ఆ అమ్మాయిని టార్చర్ చేసి నేను యాసిడ్ పోసేస్తానని భయపెట్టాడు. ఆడపిల్ల పుట్టడం తనకు ఇష్టం లేదని, అదనంగా మరో 5 లక్షల రూపాయల కట్నం తీసుకురావాలని వేధించసాగాడు. దీంతో విసిగి వేసారిన ఆ ఇల్లాలు చిన్నారిని తీసుకుని ఏప్రిల్లో పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎన్నికల హడావిడి కావడంతో పోలీసులు అనిత ఫిర్యాదు పట్టించుకోలేదు. తన తప్పుడు పనులన్నింటినీ బహిర్గతం చేసిందని, యాసిడ్ పోసి చంపేస్తానని సుబ్బారెడ్డి బెదిరించాడు. గత్యంతరం లేక జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థకు చెందిన గృహహింస నివారణ సెల్ను ఆశ్రయించింది అనిత. సిటీలో నాకు ఎవరు లేరు. ఆ రోజు నైట్ నన్ను పాపని గోడకేసి అది వేసి కొట్టేయని ట్రై చేశాడు. ఎందుకు కొడుతున్నావంటే నాకు పాప అంటే ఇష్టం లేదు, నువ్వేమో గోల్డ్ డౌరీ తీసుకురావట్లేదు మీ ఇంట్లో ఇంచని నన్ను బెదిరించి పెట్టారు. ఇందుకే నేను మీడియాలో ఎందుకు ఇస్తున్నానంటే నాలాంటి అమ్మాయిలు మళ్ళీ మోసపడి ఇతనితో మ్యారేజ్ చేసుకున్నట్టయితే చాలా వరకు ఇబ్బంది పడతారు. ఇలాంటిది నేను ఒక్కదాన్నే కాదు, నాకంటే ముందర 2-3 అమ్మాయిలతోటి అలాగనే చేశాడు. తనకు న్యాయం చేయడంతో పాటు మరో అమ్మాయి ఇలాంటి మోసగాళ్ల బారిన పడకుండా చూడాలని కోరుతోంది అనిత. శ్రీదేవి, సాక్షి న్యూస్, విశాఖపట్నం. విశాఖలో అనితారెడ్డికి జరిగిన అన్యాయమే శ్రీకాకుళం జిల్లాలో మరో మహిళకు జరిగింది. ఆడపిల్ల పుట్టిందని అత్తింటి వారు అదనపు కట్నం కావాలన్నారు. బాధితురాలు నిరాహార దీక్షకు దిగడంతో ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు అత్తమామలు. ఇక్కడ తన గారాల పట్టిన గుండెలకు హత్తుకుని దీనంగా కనిపిస్తున్న ఈమె పేరు రామతులసి. విశాఖ జిల్లా చోడవరంకు చెందిన తులసికి 13 నెలల క్రితం శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటకు చెందిన మధు సురేష్తో వివాహమైంది. పెళ్లి సమయంలో 10 లక్షల కట్నం కూడా ఇచ్చారు. ఎంబీఏ చదివిన సురేష్ ఉద్యోగరీత్యా వైజాగ్లో నివాసం ఉంటున్నాడు. అయితే డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన తులసి పన్నంటి పాపకు జన్మనిచ్చింది. ఆడపిల్ల పుట్టిందని భర్త, అత్తమామలు తులసిని పట్టించుకోలేదు. 3 నెలల తర్వాత బిడ్డనెత్తుకుని అత్తారింట్లో అడుగుపెట్టిన తులసికి అక్కడ నిరాశ ఎదురైంది. ఆడపిల్లను కన్నందుకు అదనంగా కట్నం తీసుకురావాలని అత్తమామలు సింహాచలం, లక్ష్మీదేవులు వేధించసాగారు. ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. మహిళా సంఘాల సాయంతో తులసి పోలీసులను ఆశ్రయించింది. వెళ్ళానండి, మా అత్తగారి దగ్గరికి వెళ్ళాము. ఈరోజు వెళ్తే నేను లోపలికి అడుగు పట్టబోతుంటే అత్తగా జుత్తు పట్టుకొని కొట్టి ఇగోటండి ఇగో ఇక్కడ చేతి మీదలో పెట్టేసి జుత్తు పట్టుకొని కొట్టి పిల్లలకి ఎందుకేసి మట్టి బెరండి, పిల్లల్ని మట్టి బెరండి. వాళ్ళతో వెళ్ళమంటేనే మేము ఈరోజు ఇంటికి రావడం జరిగిందండి. నాకేంటంటే నాకు స్టేషన్ నుంచి గత సంవత్సరం ఇంకా పడుతున్నాను సార్. నేను సంవత్సర కాలంగా బాధపడుతున్నాను సార్. నాకున్న పిల్లకి న్యాయం చేయండి సార్, అంతే సార్ నేను కోరుకునేది. ఇంకా తులసి అనే అమ్మాయికి నర్సన్పేట అత్తవారిల్లండి. ఆడ పాప పుట్టిందని తీసుకొని అత్తవారింటికి వస్తే అమ్మాయికి కొంచెం అన్యాయం జరిగింది. కొంచెం అది ఎక్కువే జరిగింది. ఆ అబ్బాయి ఎటు వెళ్ళాడో తెలియదు, అత్తగారు మాత్రం ఎరాజ్ చేస్తున్నారండి. ఆ అమ్మాయికి న్యాయం చేసినట్టు, ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నుంచి ఆ అమ్మాయి అనుకుండి ఇద్దరికీ న్యాయం చేస్తాం, అబ్బాయికి అమ్మాయిని కలిపి మేము న్యాయం చేస్తామని ముందుకొచ్చామండి. రామతులసికి న్యాయం చేసేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. వెల్కమ్ బ్యాక్ టు క్రైమ్ రిపోర్టర్. హైదరాబాద్ నగరంలో మిస్సింగ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంటి నుండి బయటికి వెళ్లిన వారు తిరిగి రావడం లేదు. అదృశ్యమైన వారిలో చిన్నారులు, యువతీ యువకులు, వృద్ధులు ఉంటున్నారు. కొన్ని కేసుల్లో పోలీసులు పురోగతి సాధిస్తున్నా మరికొన్ని కేసుల్లో జాడ తెలియక అయిన వారు ఆందోళన చెందుతున్నారు. మీ పిల్లలు స్కూల్కెళ్లారా? లేక ఆరు బయట ఆడుకుంటున్నారా? అయితే వారిని ఓ కంట కనిపెడుతూ ఉండండి. మీ పిల్లలు తప్పిపోవచ్చు, లేక కిడ్నాప్ అవ్వచ్చు, లేదంటే పిల్లల్ని ఎత్తికెళ్లే బూచాళ్లకు చిక్కచ్చు.
రోజురోజుకు పెరుగుతున్న చిన్నపిల్లల మిస్సింగ్ కేసులు నగరవాసులను కలవరపెడుతున్నాయి. అలాంటిది దేశవ్యాప్తంగా 3 ఏళ్ల కాలంలో మొత్తం 3 లక్షల మంది చిన్నారులు అదృశ్యమయ్యారు. వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా జాతీయ నేర పరిశోధనా బ్యూరో ఈ విషయాన్ని వెల్లడించింది. హైదరాబాద్ మహానగరంలో మిస్సింగ్ కేసులు నిత్యకృత్యమయ్యాయి. నగరంలో తరచూ పెరుగుతున్న మిస్సింగ్ కేసులు పోలీసులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఏడాది కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో 1000కి పైగా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా కేసుల్లో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా కిడ్నాప్ కేసుల్లో ఉమ్మడి ఏపీ 5వ స్థానంలో ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గడిచిన 2 నెలల్లో హైదరాబాద్ శివార్లలో 50 మందికి పైగా అదృశ్యమయ్యారు. మేడ్చల్లో 20 రోజుల్లో 11 మంది కనిపించకుండా పోయారు. షామీర్పేటలో 6, ఘట్కేసర్లో 8 మంది, శంషాబాద్లో 7, మహేశ్వరంలో 6, కీసరలో 6, తాండూర్, పరిగిలో 3 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ సిటీలో సౌత్ జోన్ పాతబస్తీ ప్రాంతాల్లో యువతుల మిస్సింగ్ కేసులు అనేకం మిస్టరీగానే మారుతున్నాయి. కిడ్నాపులు, పాత కక్షలు, డబ్బు, ఆస్తి వివాదం, వివాహేతర సంబంధం కేసులో అయినవారే నిందితులుగా మారుతుండటంతో విచారణ ఆలస్యమవుతోంది. చిన్నారులు, యువతల మిస్సింగ్ కేసుల్లో ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అధికారులు అంటున్నారు. మిస్సింగ్ కేసెస్ అంతే సీరియస్గా తీసుకోవాలి, దాంట్లో డౌట్ లేదు. మిస్సింగ్ అయితే ఇమీడియట్గా మన వాళ్ళు ఫోటో తీసుకొని మళ్ళీ చుట్టుపక్కన ఉన్న పోలీస్ స్టేషన్స్ కానీ డిస్ట్రిక్ట్స్కి కూడా పంపడం జరుగుతుంది. తర్వాత ఇమీడియట్గా కేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే ఫోన్ కానీ ఏదైనా ఉంటే దాని ద్వారా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఫోటోగ్రాఫ్స్ కూడా అవసరం ఉంటే చుట్టుపక్కన పేస్ట్ చేస్తున్నారు. వీ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ. మిస్సింగ్ కేస్ అంతే మిస్సింగ్ అవ్వచ్చు, కిడ్నాపింగ్ అవ్వచ్చు, లేకపోతే మర్డర్ కూడా ఉండవచ్చు. కాబట్టి సీరియస్గా తీసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ టేకన్ సీరియస్లీ దెన్ వీ క్యాన్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దోస్ పీపుల్ ఆల్సో. ఇప్పుడు 2 months అయిన తర్వాత సపోజ్ లోకల్ పోలీస్కి ఇన్వెస్టిగేషన్లో దొరకపోతే సిఐడికి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి పంపడానికి. మిస్సింగ్ నమోదు చేసుకున్న పోలీసులు ఆచూకీ కోసం కనిపెట్టేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నా ఫలితం మాత్రం దక్కడం లేదు. సాక్షి న్యూస్, హైదరాబాద్. కేసుల మిస్టరీలు వీడటం లేదు. స్మార్ట్ అండ్ సేఫ్ సిటీ అని చెప్పుకుంటున్న హైదరాబాద్లో పోలీసులు కేసుల ముడివిప్పడంలో విఫలమవుతున్నారు. నేరాలను అదుపు చేయడం మాటేమో గానీ నేరం జరిగాక కూడా కేసు గుట్టు తేల్చడం లేదు. సంచలనం సృష్టిస్తున్న కేసుల్లో కూడా నేరగాళ్ల జాడను కనిపెట్టలేకపోతున్నారు నగర పోలీసులు. వీడని ముస్తఫా కేసు మిస్టరీ. కేసును చూస్తున్న సిట్ అధికారుల బదిలీ. ముందుకు సాగని దర్యాప్తు. 50 రోజులైనా కేసులో కనిపించని పురోగతి. ముస్తఫాను హత్య చేసిందెవరు? అనుమానితుడు ఆర్మీ జవాను అప్పలరాజు సూసైడ్. 60 మందిని విచారించిన పోలీసులు. మిలిటరీ ఏరియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ముస్తఫా కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఒక్కొక్కరు బదిలీపై వెడుతుండటంతో ఇన్వెస్టిగేషన్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. మెహదీపట్నం గ్యారిసన్లో ముస్తఫా అనే 11 ఏళ్ల బాలుడు గత నెల 8న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అందరి అనుమానాలు మిలిటరీ జవాన్లపైనే. గ్యారిసన్లో పనిచేస్తున్న వారే తనపై కిరోసిన్ పోసి నిప్పంటించారని ముస్తఫా మరణ వాంగ్మూలం ఇచ్చాడు. సంచలనం సృష్టించిన ఈ కేసు మిస్టరీ ఛేదించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును హైదరాబాద్ పోలీస్ కమిషనర్ రంగంలోకి దించారు. డీసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్టు దర్యాప్తును చేపట్టింది. 60 మందికి పైగా విచారించింది. అప్పలరాజుపై అనుమానం వచ్చిన పోలీసులు ఇంట్రాగేట్ చేశారు. దీన్ని తట్టుకోలేక అప్పలరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇన్వెస్టిగేషన్కు ఫుల్ స్టాప్ పడింది. సిట్కు నేతృత్వం వహించిన డీసీపీ షానవాజ్తో పాటు వెస్ట్ జోన్ డీసీపీ ఆసిఫ్ నగర్ ఏసీపీలు బదిలీ అయ్యారు. ఓవైపు అధికారులు ట్రాన్స్ఫర్ కావడం, మరోవైపు ఆర్మీ జవాను సూసైడ్ చేసుకోవడంతో కేసు ముందుకు సాగడం లేదు. మరోవైపు ముస్తఫా చనిపోయి 50 రోజులు గడిచినా పోలీసుల దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముస్తఫా మరణంతో ఆయన సోదరుడు మంచాన పడ్డాడని తెలిపారు. మరోవైపు ముస్తఫాను హత్య చేసిన వారిని త్వరగా పట్టుకోవాలని హైదరాబాద్ మేయర్ మాజిద్ హుస్సేన్ డిమాండ్ చేశారు. मुस्तफ़ा को जो मिलिट्री वाले जो जला दिए हैं, जला के मारे हैं, जब से तो पता ही नहीं चला कौन है क्या है, वो अब तक डिटेल सामने नहीं आई और सब जाके वहाँ अब ठंडा कर दिए जैसा दिख रहा केस को। ये
मुस्तफ़ा के कातिलों का भी पता ही पूरा नहीं चला। और जब से बच्चों के मेरे हालत ख़राब है, गवर्नमेंट भी हुकूमत वाले भी आके बोले थे, तसल्ली दे दिए थे कि हम ये करेंगे, ये करेंगे। जब से कुछ भी नहीं है। GSM की तरफ से 2 लाख रुपए मिले हैं, उसके बाद में कुछ भी नहीं है, क्या भी नहीं है। बड़ी से बोले थे घर को आके के नौकरी दिलाएंगे, गवर्नमेंट नौकरी दिलाएंगे और 5 लाख रुपए देंगे, मदद करेंगे, घर बच्चों की मदद करेंगे, पढ़ाई की मदद करेंगे। बड़ी तसल्ली तो देकर चले गए। अब तक कुछ भी नहीं है, क्या भी नहीं है। घर में बच्चे मेरे बहुत बहरान है। तबीयत पुलिस वाले भी अभी कुछ भी नहीं बोल रहे हैं अभी। देखिए, मुस्तफ़ा के केस में अप्पल राजू नाम के एक आर्मी मैन ने जो सुसाइड की थी, पुलिस का कहना है कि वही प्राइम सस्पेक्ट था, और उसके सुसाइड के बाद वो केस अभी तक पेंडिंग में है। हम कंटिन्यूस मुतालबा कर रहे हैं कि एक्सपेडाइट करना चाहिए, मगर पुलिस की तरफ से जो तेज़ी से जो इन्वेस्टिगेशन हो रहा था वो अब कम हो चुका है। और उसके साथ ही साथ जो फाइनेंशियल असिस्टेंस स्टेट गवर्नमेंट की तरफ से अनाउंस किया गया था, उसको जाफ़र हुसैन मिराज साहब ने असेंबली में भी उठाया है, और वो कंपनसेशन अभी तक पेंडिंग है। मजलिस के तरफ से जो GHMC से जो 2 लाख रुपए अनाउंस किए गए थे, वो 1 हफ्ते में उस फैमिली को पहुंचा दिए गए। ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావుడి చేసే పోలీసులు కేసు మిస్టరీని ఛేదించడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దర్యాప్తు చేస్తున్న అధికారులను బదిలీ చేయడంపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజేష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న హైదరాబాద్లో OST పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో అక్రమార్కుల అడ్డాలపై మెరుపు దాడులు చేస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు. గడిచిన 10 నెలల్లో రికార్డు స్థాయిలో కేసులు బుక్ చేస్తున్న OST పోలీసులపై సాక్షి స్పెషల్ ఫోకస్. హైదరాబాద్ నగరంలో పెరిగిపోతున్న నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా శివార్లు, నేరాలకు అడ్డుకట్ట వేస్తున్న SOT పోలీసులు, రికార్డు స్థాయిలో కేసుల నమోదు. మొత్తం 952 కేసుల్లో 2849 మంది అరెస్ట్, 12 కోట్ల నగదు స్వాధీనం. హైదరాబాద్ నగర శివార్లకు విస్తరించి ఉన్న అతిపెద్ద కమిషనరేట్ సైబరాబాద్. తెలంగాణలో సగానికి పైగా జిల్లాలకు సరిహద్దు ప్రాంతం. నేషనల్ హైవేలను తాకుతూ చుట్టూ విశాలమైన ఔటర్ రింగ్ రోడ్. ఇదే నేరగాళ్లకు అనుకూలంగా మారింది. శివారు ప్రాంతాలను అడ్డాలుగా మార్చుకొని తమ నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాయి. నగరంలో నేరాలకు పాల్పడుతూ క్రిమినల్ ముఠాలు శివార్లను అడ్డాలుగా మార్చుకున్నాయి. దోపిడీలు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్, బ్యాంకు చోరీలు, కిడ్నాప్, హత్యలు, అత్యాచారాలు ఇటీవలి కాలంలో నగరవాసులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక అదే స్థాయిలో వ్యవస్థీకృత నేరాలకు సైతం శివారు ప్రాంతం అడ్డాగా మారింది. నగర యువతను మత్తులో చిత్తు చేస్తున్న రేవ్ పార్టీలు, కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న పేకాట శిబిరాలు, మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్న వ్యభిచార గృహాలు, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి చెలామణి అవుతున్న కల్తీ ఆయిల్, మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అయితే ఇలాంటి నేరాలపై సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం దృష్టి పెట్టింది. మెరుపు దాడులతో రికార్డు స్థాయిలో కేసులు నమోదు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేరాల్లో ఒకటైన పేకాట స్థావరాలపై గడిచిన 10 నెలల్లో 164 కేసుల్లో 1325 మందిని అరెస్టు చేసింది. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో 1,26,62,390 రూపాయలు స్వాధీనం చేసుకుంది. 2012, 2013తో పోలిస్తే కేసుల నమోదు విపరీతంగా పెరిగింది. 2012లో 130 కేసుల్లో 158 మందిని అదుపులోకి తీసుకున్నారు. 2013లో 180 కేసుల్లో 839 మందిని SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక 2014లో ఇప్పటి వరకు గత 2 ఏళ్లతో పోలిస్తే రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. యువతే లక్ష్యంగా డ్రగ్స్ నెరవేస్తూ మోడల్స్తో జరిగే రేవ్ పార్టీలపై, వ్యభిచార గృహాలపై దాడులు చేసి 125 కేసుల్లో 407 మందిని OST అదుపులోకి తీసుకుంది. ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న కేసుల్లో ప్రధానంగా జంతు కళేబరాలతో తయారయ్యే కల్తీ ఆయిల్, జామ్ వంటి ఫుడ్ అడల్టరీ కేసుల్లో 11 కేసుల్లో 30 మందిని అదుపులోకి తీసుకుంది. ఇలా మొత్తం గడిచిన 10 నెలల కాలంలో మొత్తం 925 కేసుల్లో 2,849 మందిని అరెస్టు చేసిన SOT దాదాపు 12 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుంది. తెలంగాణ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత ప్రభుత్వం ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించి చాలా ఇంట్రెస్ట్గా, ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ జరగొద్దనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే సైబరాబాద్ లిమిట్స్లో మా కమిషనర్ గారి ఆదేశానుసారం స్పెషల్ ఆపరేషన్ టీం అయినటువంటి మేము ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించి చాలా శ్రద్ధ వహించి ఇంపార్టెంట్ కేసెస్లు డిటెక్ట్ చేయడం జరిగింది.
ఆర్గనైజ్డ్ క్రైమ్ అనగా గేమింగు, మట్కా, జూదము, తర్వాత హుక్కా సెంటర్స్, చీటింగ్ కేసెస్ మరియు గంజాయి కేసెస్ ఇలాంటివి డిఫరెంట్ టైప్స్ ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి అక్రమాలన్నిటినీ కర్బ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో స్పెషల్ ఆపరేషన్ టీము దీంట్లో ఇంపార్టెంట్ వహించి ఈ మధ్యలో గత 4 నెలల నుంచి దాదాపుగా 150 కేసుల వరకు గేమింగ్ కేసెస్ వేయడం జరిగింది. అందులో 1300 మంది వరకు మేము అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలను టార్గెట్ చేసుకున్న అసాంఘిక శక్తుల సమాచారాన్ని పోలీసులకు అందించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాంటి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఉన్నటువంటి ఎలాంటి సమాచారం ఉన్నా కానీ ప్రజలకు మా యొక్క ముఖ్య విన్నపం ఏమనగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ మేము అరికట్టడానికి మేము ముందున్నాము. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మీలాంటి ఇన్ఫర్మేషన్ని మేము ఎవరికి కూడా లీక్ చేయము. మీ యొక్క ఇన్ఫర్మేషన్ని సీక్రెట్గా ఉంచి ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ను కంట్రోల్ చేయడానికి మీరు కూడా మాతో సహకరిస్తారని చెప్పి ప్రజలకు విన్నపం. సమాజ శ్రేయస్సు కోసం నేరస్తుల వేటలో ప్రజలు సైతం భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. వాసుదేవరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్. ఇది ఇవాల్టి క్రైమ్ రిపోర్టర్. స్టే ట్యూన్డ్.